గౌరి తన గదిలో దిగులుగా కూర్చుంది. ఈ సాయంత్రం జరిగిన ప్రతి సంఘటన ఆమె కళ్ల ముందుగా ఒక రీల్లా తిరుగుతోంది. శివారాజు. ఓహ్, మీ పేరు తీసుకుంటూనే నా మనసు ఎందుకు అదుపు తప్పుతుంది? ఎందుకు మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను? ఎందుకు మీ కళ్ల లోతులలోకి తొంగి చూసే ప్రతి క్షణం నేను అందులో మునిగిపోతున్నానో అర్థం కావడం లేదు. ఇదంతా తప్పుడు అనుభూతి. నాకు తెలుసు. మీ హృదయం ఇప్పటికే జయ జీజీకి, ఇప్పుడు శాంతి అక్క అంకితమైంది. కానీ ఎందుకు మనసు అంగీకరించడం లేదు? మీ చిరునవ్వు, మీ ఆ హాసంలో ఏర్పడే గాఢమైన డింపుల్స్, అందులో మునిగిపోవాలని నాకు ఎందుకనిపిస్తోంది? ఎందుకు మీరు అంత ప్రేమగా చూస్తే నిజంగా మీరే నా జీవిత భాగస్వామి కావాలని ఆశపడుతున్నాను? కానీ నేను ఏమీ చెప్పడానికి ముందే మీరు శాంతితో పెళ్లికి అంగీకరించేశారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. మీ ఇద్దరి మధ్య నేను ఎప్పటికీ రావద్దనుకున్నాను. 2 ఏళ్ల క్రితం కూడా, ఇప్పుడు కూడా. నా మనస్సు ఏకపక్షంగా పరుగెత్తినా నేను మీ బంధాన్ని గౌరవించాలి. కానీ ఈ పెళ్లిని ఆపలేకపోతున్నాను. మన్నించండి శాంతి అక్క. మన్నించండి శివారాజు. మీ ఇద్దరి ప్రేమకు వ్యతిరేకంగా నా మనసు తిరుగుతున్నందుకు. మీ ప్రేమను విడదీయాలని నేను ఆశించట్లేదు. గౌరీ కిటికీ పక్కన నిలబడి తన మొహం తన చేతులతో కప్పుకుని ఏడుస్తూ ఉంది. మీరు ఎందుకు మన్నింపు అడుగుతున్నారు, గౌరీ? ఒక గంభీరమైన స్వరం వినిపించింది. సుధా తాతయ్యమ్మ. ఇప్పటివరకు సుభద్రాజీ గదిలో ప్రవేశించారు. మీరు ఎవరిని క్షమాపణ అడుగుతున్నారు? ఆమెకా? శాంతిని ఉద్దేశించి. ఈ కుటుంబ గౌరవాన్ని నాశనం చేసిన వారికా? శాంతి తన స్వార్థం కోసం మీకు, శివకు, అందరికీ మోసం చేసింది. సుధమ్మ గంభీరంగా చెప్పారు. గౌరీ ఏమి మాట్లాడాలి? శాంతి అక్క మది ఏం అనుకుంటుందో తెలియదు. కానీ శివ ఆమెను ప్రేమించేవారు. నేను ఎలా ఆమె స్థానం తీసుకోగలను? గౌరి యొక్క మనసు బరువెక్కింది. అది మెల్లగా చీకటిలో మునుగుతోంది. సుధమ్మ సమాధానం చెప్పడానికి ముందే గౌరి కిటికీకి వేలాడుతున్న తెర పట్టుకుని పడిపోతుంది. గౌరీ! సుధమ్మ గదిలో పరుగెత్తుతూ వెళ్లారు. రక్తం గౌరి తల నుంచి కారుతుంది. ఓ భగవంతా! అలా చూస్తూనే రాణి, మునుపటి రానో కూడా గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. దీదీ తలకు బాగా గాయమైంది. అమ్మో! రక్తం ఇలా గట్టిగా కారుతుంటే రాణి వెంటనే తన దుపట్టాతో గౌరి తలలో ఉన్న గాయాన్ని ఒత్తి రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నించింది. నాకు హాస్పిటల్కు ఫోన్ చేయాలి. సుధమ్మ ఆందోళనగా బయటికి వెళ్లారు. ఈ సమయంలో ఫోన్ రింగవ్వడం ఏమిటి? సుధమ్మ డాక్టర్కు ఫోన్ చేయాలని ప్రయత్నించేలోపు ల్యాండ్లైన్ రింగవుతోంది. హలో! తాము తీవ్రమైన సమయమని తెలుసు, కానీ ఫోన్ రిసీవ్ చేయాల్సి వచ్చింది. నమస్కారం, సుధమ్మ. అవును, ఇది సుమతి, మునుపటి సునయన, శివ తల్లి. ఏం జరిగింది? మీ గొంతు చాలా విచారంగా ఉంది. సుమతి, గౌరి తలకి గాయం అయింది. రక్తం కురుస్తోంది. డాక్టర్ను వెంటనే పంపించగలవా? ఓహ్, నేను వెంటనే పంపిస్తాను. శివారాజుతో పాటు దుర్గను పంపుతాను. శివ స్నేహితుడు ఒక మంచి డాక్టర్. అతను గౌరిని చూసుకుంటాడు. సమయము వృధా చేయొద్దు. వీలైనంత తొందరగా పంపించు. అవును, తాతయ్యమ్మ. కొన్ని నిమిషాల్లోనే శివ అక్కడికి చేరుకుంటాడు. ఇప్పుడే గడచిన 2 సంవత్సరాలు మళ్లీ తలచుకుంటూ. సుధమ్మ గడియారం వైపు చూస్తూ, మిగతా ఇంటిని చూస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు. రాఘవ, రుక్మిణి ఇక్కడ ఉంటే ఈ బతికున్న ముసలి ఆడదానికి శివ కుటుంబం సహాయం అడిగే అవసరం రాదు. కాని వాళ్ల తప్పు ఏమిటి? శాంతి చేసిన పాపం వాళ్లను నీలకమలాన్ని వదిలించేసింది. అవి గతంలో జరిగిపోయిన సంఘటనలు. కదులుతున్న మెట్లు, వేగంగా నడుస్తున్న అడుగులు. గడియారం మోగిన వెంటనే బెల్ మోగింది. దుర్గా వచ్చిందా? శివ వచ్చాడా? కిచెన్ వైపు నుంచి కోమలి, మునుపటి కమల, చేతులు తుడుచుకుంటూ తలుపు తెరవడానికి పరుగెత్తింది. శివరాజు ఆందోళనతో రన్ అవుతూ వచ్చాడు. దుర్గ కూడా వెంటనే వచ్చేసింది. వారి వెంట ఒక డీసెంట్ డాక్టర్ కూడా ఉన్నాడు. గౌరి ఎక్కడా? దుర్గ అడిగింది. కోమలి ముఖం తిప్పి పై అంతస్తు వైపు చూపించింది. శివరాజు మౌనంగా పై అంతస్తులకెళ్తున్నాడు. దుర్గ, డాక్టర్ వెనుక వెళ్తున్నారు. శివ వెనుకకి చూసిన క్షణం సుధమ్మ గదిలో నడుస్తూ కంగారుగా ఎదురుచూస్తూ ఉన్నారు. శివ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం
సుధమ్మ తనకు ఎంత ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ రోజు అదే ఇల్లు. కాని వాతావరణం మారిపోయింది. ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు, కాని ఆపాదపడిన బాధ ఉంది. శివ ఒక్కసారి మాత్రమే ఆమె వైపు చూశాడు. తన బాధను దాచుకొని తల తిప్పుకుని నిలబడ్డాడు. గౌరి పరిస్థితి ఏమిటి? ఈ సంఘటన తర్వాత ఏమవుతుంది? శివ, గౌరి బంధం మారుతుందా? గౌరి, సుధమ్మకు చివరి గుర్తుగా, శివరాజుకు కొత్త ఆశగా. గౌరి, సుధమ్మ కొరకు ఆమె కొడుకు, కోడలు వదిలివెళ్లిన చివరి గుర్తు. శివరాజు, గౌరి కోసం తన భిన్నమైన జీవితం మళ్లీ గాడిలో పడేందుకు చివరి ఆశ. అయ్యో శివా, అక్కడే ఎందుకు నిలబడిపోయావు? లోపల రా, మా వెంట. ఈలోపు దుర్గా, డాక్టర్ శేఖర్ ఇద్దరూ శివరాజు వద్దకు వచ్చారు. హో హో, మీరు ముందుకు వెళ్ళండి, నేను వస్తా. శివరాజు సుధమ్మ వైపు ఒకసారి చూశాడు. తన కళ్లలో తను ఎంత హతాశుడిగా ఉందో సుధమ్మకి అర్థమయింది. ఆమె ఏమనుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. కోమలి ఎక్కడికి పోయింది? ఇంతకీ కోమలి కనిపించడం లేదు. అసలు ఆమె ఎక్కడికి పోయిందో ఎవరూ గమనించలేదు. అది గుర్తు పెట్టుకోవలసిన విషయానికి. శివ, గౌరి భవిష్యత్తుపై దేవుడికి ప్రార్థన. శివరాజు గౌరి గదికి వెలుపల నిలబడి దేవుడిని ప్రార్థిస్తున్నాడు. గౌరి బాగుండాలి. కష్టపడి ఎన్నో పోరాటాల అనంతరం గౌరి తన జీవిత భాగస్వామిగా మారబోతోంది. ఇప్పటివరకు గౌరి అతనిని తిరస్కరించినా ఇక నిద్రలేని రాత్రులు ముగుస్తాయి. అయినా గౌరి చిన్న గాయమైనా అతనికి వేల మడుగుల బాధగా అనిపిస్తోంది. గౌరి పరిస్థితి డాక్టర్ వచ్చేవరకు. రాణి గౌరి తల గాయం నుంచి రక్తం కారకుండా తన దుపట్టంతో గట్టిగా కట్టింది. అది ఇప్పుడు ఆగిపోయింది. కాని గౌరి ఇంకా చైతన్యం పొందలేదు. ఇదే సమస్య. సుధమ్మ, రాణి తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దుర్గా, శేఖర్ గౌరిని కాపాడతారు. దుర్గా, దాది అమ్మా, ఆందోళన చెందకండి. డాక్టర్ శేఖర్ చాలా మంచి వైద్యుడు. అతను గౌరిని ఖచ్చితంగా కాపాడతాడు. దుర్గా, మహాదేవుడు మా గౌరి మీద ఎలాంటి పరీక్షలు పెడుతున్నాడో. ఎప్పుడూ ఆమెను ఎందుకు కష్టాల్లో పడేస్తాడు? దాది అమ్మా, మహాదేవుడు తన భక్తులను పరీక్షిస్తాడు, కాని చివరికి రక్షిస్తాడు కూడా. గౌరి నిజమైన భక్తురాలు. ఆమెను శివుడు ఎందుకు వదిలేస్తాడు? దుర్గ మాటలతో సుధమ్మకు కొంచెం ధైర్యం కలిగింది. ఆమె కొంత సాంత్వన పొందినట్టు అనిపించింది. సుధమ్మ, శివరాజుకు తేరి హెచ్చరిక. సుధమ్మ ఏదో మదిలో ఉంచుకుని దుర్గను చూసి, ఒక నిమిషం వెళ్తాను అంటూ బయటికి నడిచారు. శివా, లోపల రా. గౌరి నీ భార్య అవబోతుంది. ఇక పరదా అవసరం లేదు. నీ హక్కుగా లోపలికి వచ్చి చూడవచ్చు. దాది అమ్మా, మేము కేవలం గౌరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. శివరాజు ఇంకా భయంగా, అపరిష్కృతమైన భావాలతో ఉన్నాడు. రఘవ ప్రవేశం, ఏదో దాచిపెట్టే ప్రయత్నం. హఠాత్తుగా గాలి తుపాను వచ్చినట్టు రఘవ వేగంగా అక్కడికి వచ్చాడు. గౌరి ఎలా ఉంది? ఆయన గౌరి గదిలోకి వెళ్లాలని చూశాడు. కాని శివరాజు, సుధమ్మ బయటే ఉండటం చూసి ఆగిపోయాడు. రఘవ ఎందుకింత గడబిడ? బావగారు, మీరు ఇక్కడ? మీరు ఢిల్లీకి మీటింగ్కు వెళ్లలేదా? శివ ప్రశ్న తేలికగా వేసినా రఘవ చెమటలు పట్టాడు. సుధమ్మ, రఘవ వైపు స్పష్టంగా చూడటం ప్రారంభించారు. అవును. అక్కడ క్లయింట్ రాలేదు. అందుకే తిరిగి వచ్చేశా. ఇక్కడికి వచ్చాక గౌరి గురించి విన్నాను. కావాలనే కథ చెప్తున్నట్లు ఉంది. సుధమ్మ చురకలు అంటించారు. రఘవ అసలు ఉద్దేశ్యం ఏమిటి? దాది అమ్మా, గౌరిని చూడొచ్చా? రఘవ, నువ్వు గౌరి పెద్ద బావా. ఇంకా లోపలికి వెళ్లడం సమంజసం కాదు. డాక్టర్ శేఖర్ లోపలే ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు. నేను దుర్గను పంపిస్తాను. సుధమ్మ తేల్చి చెప్పేశారు. శివకు మరో ఆహ్వానం. శివ, లోపల రా. అవును, వస్తున్నా. శివ ఇంకా తడబడుతూనే నెమ్మదిగా లోపలికి నడిచాడు. రఘవ నిజమైన స్వభావం బయటపడుతుందా? తప్పక లోపలికెళ్ళు. నిజంగా గౌరి నీదేనా? రఘవకు అసహనం పెరిగింది. పైన నవ్వినా లోపల కోపంతో మండిపోతున్నాడు. సుధమ్మ మళ్లీ మనపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటోంది. ఈసారి తప్పక ఆమెను నేల చూపులు చూడబెడతాను. గౌరి నా సముపార్జిత సంపత్తి. ఆమె మీద హక్కు నా చేతుల్లోనే ఉంది.
శివను గౌరి వద్ద నుంచి తప్పించడానికి ఒక అవకాశం వస్తే చాలు. అతని గురించి తప్పుడు కథలు చెప్పగానే గౌరి తనే అతనికి పెళ్లికి అంగీకరించదు. దుర్గా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా అది కేవలం నీలకమలంలో ప్రవేశించే మార్గం మాత్రమే కాదు. నా అసలు లక్ష్యం గౌరినే. గౌరి శివ కోసం దుర్గ జీవితంలో మరుగున పడనున్నదా? గౌరిని పెళ్లి చేసుకున్న వెంటనే దుర్గా, దమయంతి మా జీవితంలో నుంచి అంతే తేలికగా తప్పుకుంటుంది. పాలను కలుషితం చేసే ఈగలా రాఘవేంద్ర తన మోసకారి ఆలోచనల్లో నిశ్చేష్టంగా హాస్యం చిందిస్తున్నాడు. రాణి, నువ్వు చక్కగా చూసుకున్నావు. రక్తస్రావం చాలా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. అయితే నువ్వు గౌరి తల బిగిగా కట్టడం మంచిది. డాక్టర్ శేఖర్ ప్రశంసగా అన్నాడు. నాకు అప్పుడు ఏమర్థమయిందో అదే చేశాను. రాణి చేతులు ముడిచినట్లు చెప్పింది. డాక్టర్ గారు, మా గౌరి బాగుందా? ఆమెకు ఎప్పుడు చెయ్యి తాకుతుందో? సుధమ్మ, సుభద్ర గౌరి తలపై మృదువుగా చేయిపెట్టి విచారంగా అడిగారు. నన్ను శేఖర్ అని పిలవండి తాతయ్యమ్మ. శేఖర్ చిన్నగా నవ్వాడు. మీ మనవరాలు ఇప్పుడు బాగానే ఉంది. చోట బాగా లోతుగా ఉంది. అందుకే నేను కుట్ట స్టిచెస్ వేశాను. ఇంకా రక్తస్రావం ఉండదు. పెయిన్ కిల్లర్, యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇచ్చాను. రేపు సబ్బంగా లేచిపోతుంది. సాధారణంగా ఎవ్వైనా సమస్య అనిపిస్తే వెంటనే కాల్ చేయండి. నేను వచ్చేస్తా. శేఖర్ ఈసారి రాణి వైపు చూసి మాట్లాడాడు. రాణి సిగ్గుపడి కళ్లను తిప్పుకుంది. శివ, దేవుడిని వేడుకోవడం. ద్వారం వద్ద చీకటిలో శివరాజు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆయన చూపంతా గౌరి మీదే. ఎవరైనా అతని ముఖాన్ని గమనిస్తే నీలకమలం కంపెనీ సీఈఓ అయిన శివరాజు ఇప్పుడు ఎంత బాధలో ఉన్నాడో అర్థమయ్యేది. మహాదేవా, గౌరిని నా దురదృష్టం నుంచి కాపాడండి. నా జీవితంలో ఇంకా పూర్తిగా అడుగుపెట్టలేదు. కానీ ఇప్పటికే నా బాధలు పంచుకోవడం మొదలైంది. గతంలో శాంతి, జయ నా జీవితంలో వచ్చింది. ఆమె పోయినప్పుడు నేను నిశ్శబ్దంగా అంగీకరించాను. దాని మూలంగా నా స్వభావంపై నిందలు వచ్చాయి. కానీ ఈసారి గౌరి పోతే నేను మౌనం దాల్చలేను. ఆమెను విడిచిపెట్టలేను. ఆమెను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. శివ, గౌరి బాగుంది. దుర్గా శివ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పింది. సుధమ్మకు శివ మనస్థితి అర్థమైపోయింది. మీరు ఇక్కడే ఉండొచ్చు, తిండి సిద్ధం చేస్తాను. సుధమ్మ బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాదీ, శివ ఇక్కడే ఉండొచ్చా? గౌరి దగ్గర. దుర్గా, సుధమ్మ సంప్రదాయాలకు అంకితమైనదని తెలుసు. కాని ఈరోజు తన తమ్ముడు ఎంత బాధలో ఉన్నాడో తెలుసు. ఆమె సుధమ్మని అడగకుండా ఉండలేకపోయింది. సాధారణంగా సుధమ్మ ఇలా చెప్పగానే తిరస్కరించి ఉండేవారు. కాని ఈరోజు పరిస్థితి వేరు. శివ తన మనసును తెరవడానికి ముందుకు వచ్చాడు. అది సుధమ్మకు కూడా కావాల్సినదే. సరే శివా, ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే తినవచ్చు. ధన్యవాదాలు తాతయ్యమ్మ. కానీ నాకు ఆకలి లేదు. దయచేసి నాకోసం ఇబ్బంది పడవద్దు. కొంచెం సమయం గడిపి వెళ్తాను. శివ తన భావాలను బయటపెట్టలేకపోతున్నాడు. గౌరి దగ్గర ఉండవచ్చని అనిపించినా తనలో తనే సంకోచిస్తున్నాడు. కుమ్వర్సా, తిండి కావలసిన అవసరం లేదు. కానీ ఒక కప్పు చాయ్? రాణి వెంటనే స్పందించింది. అవును, చాయ్ తప్పకుండా కావాలి. మన శివరాజుకు బాగా ఇష్టమైనది. కాని పంచదార లేకుండా. దుర్గ నవ్వుతూ చెప్పింది. రాణి ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఇదే నా గౌరి దీదీకి ఇష్టమైన రుచి. అబ్బో, సరే, చాయ్ తాగుతాను. కాని రాణి, గుర్తుంచుకో, పంచదార వేసేద్దు. శివరాజు నవ్వాడు. ఆ నవ్వుతో రెండు చిన్న అందమైన డింపుల్స్ వచ్చాయి. కింద రాఘవ కోపంతో మాడిపోతున్నాడు. దుర్గా, సుధమ్మ, డాక్టర్ శేఖర్ డైనింగ్ హాల్కు వెళ్లిపోయారు. కోమలి చాలా సేపటికి రాఘవకు చాయ్ ఇచ్చింది. రాఘవగారు, మీరు కాస్త తినేయండి. మీరు మంచి సమయానికి నీలకమలానికి వచ్చారు. సుధమ్మ మృదువుగా అన్నట్టే కనిపించినా ఆమెకు రాఘవ అసలు నచ్చడు. కాని రాఘవ ఈ అవకాశాన్ని ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయ్యో, మన బావగారు ఎక్కడా? అక్కడే కూర్చున్నాడనుకున్నాను. రాఘవ ఆశ్చర్యపోయాడు. శివరాత్రంతా గౌరీ దగ్గర ఉండాలనుకున్నాడు. అందుకే మేమంతా ఇక్కడ ఉన్నాం. దుర్గా చల్లగా సమాధానం చెప్పింది.
ఈ మాట విన్న వెంటనే రాఘవ మనసంతా అసూయతో మంటల్లో కాలిపోయింది. శివ, గౌరీ కలిసి సుధమ్మ, రాణి తలచుకుంటూనే చిన్నగా నవ్వుకున్నారు. అయితే వారిద్దరూ ఒకరినొకరు నవ్వినట్టు తెలుసుకోలేదు. రాఘవ ఎలాంటి కుట్ర వేస్తాడు? శివగౌరి మధ్య చిచ్చు పెట్టగలడా? సుధమ్మ, దుర్గా అతని అసలు స్వరూపాన్ని బయట పెట్టగలరా?